సంచలనం కలిగించిన వాటిలో మంత్రి పరిటాల రవీంద్ర కేసు ఒకటి. టీడీపీ నాయకుడైన రవీంద్ర ఫ్యాక్షన్ నేపథ్యం, విప్లవ భావజాలం ఉన్న నేత. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మాజీ నక్సలైట్ అయిన రవి రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయారు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ కార్యాలయంలోనే రవీంద్రను దుండగులు అంతమొందించారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో 16 మందిపై కేసు నమోదు చేసి సిబిఐ 8 మందికి జీవిత ఖైదు పడేలా చేయగలిగింది. అయితే కేసు విచారణ దశలోనే ప్రధాన నిందితులు ప్రత్యర్థుల చేతిలో అంతమయ్యారు. ఈ కారణంగా అసలు సూత్రధారులు ఎవరో తెలియకుండానే ఈ కేసు ఒక మిస్టరీలా మిగిలిపోయింది. పరిటాల రవి కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెల చెరువు సూరిపై అభియోగాలు మోపారు. ఆ సమయానికి సూరి జైల్లో ఉన్నాడు. హైదరాబాద్ లో కారు బాంబు కేసుకు సంబంధించిన సూరికి శిక్ష పడగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసమంటూ సహ నిందితుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దు శ్రీను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు స్వయంగా అంగీకరించాడు. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే రిమాండ్ ఖైదీగా ఉన్న మొద్దు శ్రీను మరో ఖైదీ ఓం ప్రకాష్ చేతిలో దారుణంగా మృతి చెందాడు. తర్వాత బయటకు వచ్చిన మద్దెల చెరువు సూరి కూడా తన అనుచరుడి చేతిలోనే కన్నుమూశాడు. ఇలా సూరి, మొద్దు శ్రీనులతో పాటు మరో కీలక నిందితుడు తగరకుంట చెన్నారెడ్డిని ప్రత్యర్థులు అంతమొందించారు. పరిటాల రవి కేసులో మొత్తం 16 మందిపై అభియోగాలు నమోదవగా ముగ్గురు కేసు విచారణ దశలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు నలుగురిపై సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. మరో నిందితుడు అప్రూవల్ గా మారడంతో కోర్టు నిర్దోషిగా వదిలేసింది. ఈ నిర్దోషులుగా విడుదలైన వారిలో మాజీ మావోయిస్టు పటోల గోవర్ధన్ రెడ్డి కూడా ప్రత్యర్థుల చేతిలో కన్నుమూశాడు. దీంతో పరిటాల కేసుకు సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నలుగురు లేకుండా పోయారు. ఇక మిగిలిన 8 మందికి జీవిత ఖైదు పడగా వారిలో 5గురికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిల్లో 5గురు బయటకు రావడంతో పరిటాల కేసు మరోమారు చర్చానీయాంశంగా మారింది. ఇలా ఒక కేసు ఆ తర్వాత మరో 4గురి మరణానికి కారణమైంది. కేసు విచారణ దశలోనే ఉండటంతో రవీంద్ర కేసుకు సూత్రధారులు ఎవరో తెలియని ఓ మిస్టరీలా మారిపోయింది.